గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 26వ గాథ సర్వస్వం దానం. ఒక పురాతన దేవాలయం ఉంది, శిథిలాలు ఏర్పడ్డాయి అక్కడ. అంటే పురాతన దేవాలయం కదా, పట్టించుకునేవాడు లేకపోతే శిథిలం చక్కగా అవుతుంది సహజంగా. దాని ఆయుష్ ప్రమాణం వాస్తుశాస్త్రంలో వాస్తు పండితులు దానికి ప్లాన్ వేసి అన్నీ చేసినప్పుడు దాని ఆయుష్ కూడా ప్రమాణం చెప్తారు. అది పూర్తయిపోయింది అనుకోండి, ఈ మధ్యలో దానికి ఏమీ మరమ్మతులు చేయలేదనుకోండి, కొద్దిగా శిథిలం అవుతుంది. ఇల్లైనా అంతే, దేవాలయం అయినా అంతే, ఇంకోటైనా అంతే. అలా శిథిలాలు ఏర్పడ్డాయి. బాగా గాలి వీచింది, విశేషంగా వర్షం కురిసింది. ఒక రోజున ఆలయంలో చాలా భాగం చిన్నపై నేల మీద పడిపోయింది. ఆ రోజు ఒక సాధువు ఆ వర్షంలోనే ఆ దేవాలయంలోకి వచ్చి బస చేశాడన్నమాట. అతను కూర్చున్న భాగం మాత్రం సరిగానే ఉంది, మిగతా భాగం కూలిపోయిందన్నమాట. ఆ కూర్చున్న భాగం కూలలేదు కాబట్టి ఆ సాధువు బ్రతికిపోయాడు. అతని అదృష్టం బాగుండి. ఆ సాధువు అప్పుడు ఏం చేశాడంటే దగ్గరగా ఉన్న బజార్లో చందాలు వసూలు చేయడం ప్రారంభించాడు. నేను ఉండగానే ఆలయం కూలిందండి అక్కడ, కాబట్టి నేను ఉద్ధరించే దీనిని అప్పుడు ఎక్కడికైనా వెళతాను అన్నాడు. అందరితో అలా అంటూ ఆ ఊళ్ళో అందరి దగ్గర చందాలు సేకరిస్తున్నాడు అనమాట, దాన్ని బాగు చేయించడానికి. బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలు కలవాళ్ళే, అందుచేత సాధువుకి సహకరించారు. సాధువు చాలా మంచి విద్వాంసుడు కూడా. ఇంటింటికి వెళ్ళి చందాలు ప్రోగు చేస్తున్నాడు కదా, ఆలయం తయారైంది. అంతగా సహకరించారు గ్రామస్తులు. భగవద్ విగ్రహానికి మహోత్సవంతో పూజ జరిగింది, కుంభాభిషేకం కూడా జరిగింది. సర్వులు దైవ ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించారు. ఆ కుంభాభిషేకం జరిగిన రోజు సాయంకాలం సభ జరిగింది. మరి దాతలందరికీ కాస్త సన్మానం చేయటం ఇదంతా ఉంటుంది కదా, అందులో విశేషంగా సమర్పించిన వాళ్ళకి విశేషంగా కాస్త చేయటం, సన్మానంలో వాళ్ళందరినీ అభినందించటం, ఇవన్నీ కృతజ్ఞతాభావం వాళ్ళకి తెలుపుకోవటం. ఎవరైతే నిర్వహించారో ఆ కార్యక్రమాన్ని వాళ్ళు తెలుపుతూ ఉంటారు సహజంగా. అలాగే ఈ సాధువు గారు వాళ్ళందరికీ, దాతలందరికీ ధన్యవాదాలు అర్పించాలని ఓ సభ చేశారు. నిండుగా సభ అంతా నిండిపోయింది చక్కగా దాతలతోటి. అప్పుడు ఆ స్వామీజీ గారు లేచి నిలబడ్డాడు. సాధువు గారు, అతని చేతిలో ఒక కాగితం ఉంది. మరి వరుసనే పేర్లు చదువుకురావాలి కదా, అందులో ఆ వరుసలో పేర్లు రాయబడ్డాయి. సాధువు చదవటం ఆరంభించాడు. సభాసదులారా అంటూ మాట్లాడుతూ, అందరికన్నా ముందుగా ఓ వృద్ధమాత తనంత తానుగా వచ్చి ద్రవ్యం ఇచ్చింది అని చెప్పారు ఆయన. ఎవరో ఆ ముసలావిడ 100-200 ఇచ్చి ఉంటుంది అనుకున్నారు అందరూ అక్కడ ఉన్నవారు. కానీ బాబా ఏం చెప్పారంటే అందరికీ మహాశ్చర్యం వేసింది ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత. ఆ తల్లి నాకు ఇచ్చింది కేవలం ఒక పావలా, కొంచెం పిండి కూడా దానం చేసింది. అయితే సాధువు ఏదో వేళాకోళం ఆడుతున్నట్టున్నాడే మనతో అనుకున్నారు ప్రజలు. ఆపై సాధువు ఇలా చెప్తున్నాడే, ఆమె పొరుగిళ్ళకు వెళ్ళి పిండి విసిరి ఆ కూలి డబ్బులతో జీవిస్తోంది. ఎన్నో రోజులకు ఆమె ఈ పావలా డబ్బులను పోగు చేయగలిగింది. ఆమెకున్నదంతా ఆ పావలాయే. తన సర్వస్వాన్ని దానం చేసి ఆ శ్రద్ధాళువైన వృద్ధమాతకు నేను సర్వప్రథమంగా ప్రణమిల్లుతున్నాను అన్నాడు. అంటే ఆ రోజున పావలా అంటే అది పోగు చేయటం కూడా కష్టం. ఎందుకంటే అప్పుడు అంటే ఏదో పురాతన కథ కాబట్టి పావలా చెప్పారు. 100-200 అంటే ఆ రోజుల్లో గొప్పగా ఉండేదన్నమాట. మా చిన్నప్పుడు కూడా 116 అంటే చాలా గొప్పగా ఉండేది. ఇంకా ఇది అంతకుముందు అన్నమాట కదా, అంటే 100 సంవత్సరాల కిందట విషయం. అప్పుడు పావలా అంటే ఇప్పుడు 192 పైసలు వచ్చాయి రూపాయికి. 192 పైసలు రూపాయికి అంటే ఇప్పుడు 42 దమ్మిడీలు అనమాట. 192 దమ్మిడీలు వచ్చాయి రూపాయికి. ఒక్కొక్క దమ్మిడీ దేవాలయాలకు వెళ్తే ఒక్కొక్క బిచ్చగాడికి వేసేవాడు. అంటే ఇవాళ రూపాయి కనుక ఆ రోజున ఉండుంటే ఆ 192 దమ్మిడీలని 192 మందికి పంచేవాళ్ళు అనమాట. ఆ దమ్మిడీనే మహాప్రసాదంగా వాడు సేకరించేవాళ్ళు. అంటే ఇవాళ 10 రూపాయలతో సమానమేమో ఆ రూపాయి, ఆ దమ్మిడి.
అందుకనే పావలా సేకరించడానికి ఆ వృద్ధురాలకి ఎంతమంది వీళ్ళల్లో పిండి విసిరి సంపాదించేది. ఇప్పుడు మళ్ళీ పిండి మారలు లేవు. అప్పుడు అంటే తిరగళ్ళు విసిరి కొనేవాళ్ళు. మరి పెద్దలు కూలీల కుటుంబాల్లో వాళ్ళు ఇసురుకోవటం కోసం ఇలాంటి వృద్ధమాతలు మిగతా వాళ్ళు స్త్రీలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలా పనిచేసి సంపాదించిందనమాట. పావలా కూడబెట్టింది. ఇవాళ పావలా కూడబెట్టడం అంటే మనకి అసలు పావలా లెక్కే లేదు కదా. అసలు పావలా అనే మాటే ఇని ఉండరు ఇవాళ పిల్లలు. మనం చెప్తే తప్పితే వాళ్ళకి తెలియదు. అలాంటి పావలాని సేకరించి ఇంకా కొంచెం పిండి కూడా తీసుకొచ్చి ఇచ్చింది. అందులో నేను అందరినీ యాచిస్తూ వెళ్ళాను. ఆమెని నేను యాచించకుండానే వచ్చి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. కాబట్టి అడగకుండా చేసే దానం అన్ని దానాల కంటే కూడా గొప్పదే. కాబట్టి ఆమెకు ప్రప్రథమంగా ప్రణమిల్లుతున్నాను అన్నాడు ఆయన. ప్రజలు అందరూ తలదించుకున్నారు. ఆ వృద్ధురాలు మనస తన సర్వస్వాన్ని ఇచ్చిన దానమే సర్వదానాల్లో శ్రేష్టమైనది అన్నమాట. అంటే మనస వాచ కర్మణ చేసేది అలా ఉండాలి, అర్పణ బుద్ధితో చెయ్యాలి అనమాట. గొప్ప కోసం కూడా దానం చేయకూడదు, అది రజో దానం అవుతుంది. సాత్విక దానం చేయాలి. అలా ఈ కథ మనకేం చెబుతుందంటే, ఎంత మనం దానం చేసినా మనకంటే తాడి చెట్టు తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటారు అని మనం వింటూ ఉంటాం కదా. అలాగే మనం దానం చేసింది మనమే గొప్ప అని అనుకోకూడదు. మనకన్నా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదిగాక గర్వం కోసం దానం చేయకూడదు. సమర్పణ భావంతో చేసి ఇది నాకు భగవంతుడు సమర్పిస్తున్నాను, ఇదంతా మళ్ళీ నాకు కావాల్సింది ఉంచుకుని మిగతాది మళ్ళీ ఆ భగవంతునికే సమర్పిస్తున్నాను. అంటే భగవంతుడు అంటే ఎవరు? సమాజమే. ఆ సమాజానికే సమర్పిస్తున్నాను అన్నప్పుడు ఆ భగవంతుడికే సమర్పిస్తున్నాను అనే భావన. భగవంతుడికి మనం సమర్పించింది అది ఆ భగవంతుడి ఆస్తే, మనది కాదు. కాబట్టి మనం ఆయన అనుగ్రహిస్తే మనకు వచ్చింది అదంతా. అందులో మనకి తినటానికి ఉండటానికి కాస్త ఎవరికైనా నలుగురు పెట్టుకోవడానికి ఉంచుకుని మిగతాది మళ్ళీ సమాజానికి సమర్పించడమే నిజమైన సమర్పణ. అలాంటి దానం చెయ్యండి, గర్వించవద్దు అని ఈ కథ మనకు సందేశాన్ని అందిస్తోంది. స్వస్తి.